కాకపోతే కొంతమంది వేషాధారణ వేసుకొని జనాలను మోసం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఒక్కరన్నా దొరకరు అనేది నా ఇంటెన్షన్. వేషాలేసం ఎవరో చేస్తుంటారు కానీ వాళ్ళని బట్టి మన దగ్గర మాట్లాడితే ఎందుకండి? ఎవరో ఉంటారు కొంతమంది, మీరు అంటే ఫేక్ గురూజీలు, వాళ్ళ గురించి తని అది. వాళ్ళు ఇట్లక్క నాకు ఎట్లా తెలియాలి? మీ దగ్గరకు వస్తే కదా, మీతో కూర్చొని మాట్లాడితే కదా నాకు తెలిసేది మీరు ఫేక్ అరియాలా అనేది. ఫేక్ అనేవాడు మీరు వచ్చిరంటే వాళ్ళు మీతో నేరుగా మాట్లాడలేరు. ఎందుకట్లా? అంతే. అది ఎందుకంటే మీరు ఒక ప్రతినిధులు కదా, వీడియో వాళ్ళు కదా, మీడియా వాళ్ళు కదా. మీడియా ప్రతినిధులు అంటే ఫేక్ అనేవాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గర మీరు వచ్చారంటే సరే సరే ముఖం చాటుకుని వెళ్ళిపోతారు మ్యాక్సిమం. ఓకే, అంటే నేనేమంటా అంటే ఇప్పుడు నా 3 నామాలు పెట్టుకొని ఇంత జుట్టు పెంచుకొని గడ్డం పెంచిన వాళ్ళందరూ మెడలో 4-5 అవి వేసుకున్న వాళ్ళందరూ రాజులు అయిపోతారా? అట్లట్టు అవుతారు. దానికైనా కళాంశం ఉంటుంది, దానికైనా కళాంశం ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. నిజాయితీ ఉన్నవాడే మీ దగ్గర నిలబడి మాట్లాడుతూనే ఉంటారు. వచ్చిందా? ఇది వెనకటి కాలంలో ఒక మాట ఉన్నదండి, పంచి కట్టినోడంతా బొట్టు పెట్టినోడంతా స్వామి కాదు. వచ్చిందా? మాల పట్టు చీర కట్టినంత పతివేత కాదని వెనకటి కాలం సామెత అంటారు దాన్ని. అవును అవును అంటే నా ఇంటెన్షన్ కూడా అదే. ఇంతమంది ప్రతివదలలో ఒక దొంగనన్నా దొరకరా? దొంగలు అనేవాళ్ళు చెప్తు కదండి, దొంగ ఫేక్ స్వామీజీ అనేవాళ్ళు ఎవరైనా కూడా మీరు వచ్చిరంటే సరే రాండి రాండి కూర్చోండి అని చెప్పి ఎస్కేప్ అయితేనే ఉంటారు మ్యాక్సిమం. ఓకే, అంతే. మీరు కూడా వచ్చిరంటే ఒక సరే వస్తారంటుండ్రు 4-3 సార్లు, సరే రండి మా దగ్గర ఏం తప్పు అయితే లేదు రండి అని చెప్పింది మీ అంతకే. అంతేగాని ఫేక్ అనేది వచ్చి ఫేక్ అనేవాడు మీ దగ్గర నిలబడరు. వచ్చిందా? అది అది లెక్క. మాది అసలు ఏంది అసలు మీరు అంటే మీ పూర్వీకుల నుంచి నిజంగానే ఉందా అంటే? ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు నిజంగానే అనుకుందాం, మీ పేర్లు పెట్టుకొని చేసేవాళ్ళు లేరా బయట? ఉంటూనే ఉంటారు, ఉన్నారు కదా. మరి అలాంటి వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళకి నెగిటివ్ అవుతుంది కదా. వస్తుంటుంది, వాళ్ళ ద్వారా మాకు వచ్చేది ఏమి ఉండదు. అందుకే నేనేమంటున్నా అంటే మీకు ఊరికి కాల్ చేసి వీడియో కావాలని ఎందుకు అడుగుతున్నాం అంటే దీనికోసం చెప్తే కదా, వాళ్ళ ఎఫెక్ట్ మా మీద పడదు. ఎందుకంటే మా దగ్గర వచ్చి మాట్లాడిన ప్రతి వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజు మాట్లాడితే ఈ రోజుతో పోరు, మనకి లింకులోనే ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండరు, అతర స్టేట్స్లో ఉండరు, తమిళనాడులో ఉన్నారు, అన్ని ఊర్లో మా దగ్గర కాంటాక్ట్లో ఉంటూనే ఉంటారు. అంటే మన మాట విధానం బట్టే కనిపెట్టేస్తుంటారు. తెలిసిందా? మనం వెనకటి కాలం ఉంటారు కదండి, అన్నమంతా పట్టి చూడక్కర్లేదు, ఒక మెతుకు పడితే చాలు అన్నమంతా అయ్యిందా లేదు తెలిసిపోతుంది. అన్నమంతా ఉడికిందని మెతుకు పట్టుకొని చూడలేం కదా, చూడలేము. ఆగది అట్లక్కడ మన మాటలోనే తెలిసిపోతున్నాం. మాటలో అదేదో తెలుసుకుందామనే ఒకసారి కూర్చుందాం. ఎందుకంటే మొత్తం ఇక్కడ చాలా మందికి తెలియదు. అంటే చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా నీకు చాలా మంది అనొచ్చు, కానీ మొత్తం మీ వాళ్ళ మీదనే పడ్డా నేను. ఇక మీ వీడియోలే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు ఇంపార్టెంట్ క్లారిటీ కాబట్టి ఆ ఇంపార్టెంట్ కోసం వచ్చిన. గురూజీ, ఇప్పుడు అందరిలాగే మీరు అంటే ఇప్పుడు ఈ సేతవడ్లు వశీకరణ లేదంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ బాగా లేకపోతే ఇవన్నీ నాకు ఎట్లా అంటే ఒక వింతలాగా ఉన్నాయి. అంటే ఇంట్లో వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు కొన్ని ఉండొచ్చు మేబీ. ఇవన్నీ డిక్లరేషన్ గా జనాలకు చూపించాలనేది నా ఇంటెన్షన్. అంటే ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని నమ్మి చాలా మంది, ఇప్పుడు నేను వస్తుంటే బయట చాలా మంది నిలబడ్డారు. వాళ్ళని అడిగిన 2-3 నేను, ఏందన్నా ఎన్ని రోజుల నుంచి వస్తున్నాం అంటే కొంతమంది అన్నారు 4 రోజులు అవుతుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది అన్నారు. ఒక ఆయన 3-4 నెలల నుంచి వస్తున్నాడు మీ దగ్గరికి, అలా వైపు బాగా లేకుంటే. వాళ్ళందరూ మా వైపు నడుస్తుంది అన్న అని చూపించాడు. అంటే ఇదేమైపోతుంది అంటే ఓకే, మరి నెగిటివ్ చెప్తే మాత్రం లోపలికి వచ్చిన వేరే ఉండు. ఇప్పుడు నేను ఆన్నే బయట నుంచి తీసుకొని నేను వెళ్ళిపోయి మీకు తెలియకుండా ఆ వీడియోలు టెలికాస్ట్ చేసింది అనుకో, అది కరెక్ట్ కాదు. ఇంత దూరం వచ్చినప్పుడు నేను కంపల్సరీగా ఏందో తాడో పేడో తెలుసుకొని వెళ్ళాలి, వాస్తవాలు ఏందో చూపించాలనే నా ఇంటెన్షన్. నాకు ఎక్కడ నేనైతే స్ట్రేట్ ఫార్వర్డ్ గురువు గారు, మీరు హట్ అవ్వద్దు నేను అడిగే క్వశ్చన్లకు. నేను అన్ని R4 అడుగుతా. ఏం బాధలేదు. సూపర్, థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్ మీరు ఎందుకంటే అడగంగా మా పిల్లల్ని డైరెక్ట్ గా మీ వాళ్ళ మీదనే పెట్టినా. అంటే మీ కోయరాజులు నిజంగా కోయరాజులా ఏంది అనేది కొన్ని డిక్లరేషన్ చేద్దామన్న ఇంటెన్షన్ తో. ఎందుకంటే ఈ మధ్య సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అవుతున్నట్టుంది. స్టార్ట్ అయిపోయింది కదా, స్టార్ట్ అయింది. వెళ్తా ఆడికి కూడా వెళ్తా, ఆడ కోయరాజులది ఇక్కడ హైదరాబాద్ కోయరాజులది అన్ని తీద్దాం. ఓకే గురుగారు, ఒక్క మాట మీ స్టైల్లో నాకు కొన్ని డౌట్స్ ఏమనంటే వశీకరణ అంటే ఏంటి? ఆ వశీకరణకు మార్గం ఏంటి? మీ దగ్గర ఉంటుందా మార్గం? ఉంటది. వశీకరణ అనేది ఒక మనిషిని ఆకట్టుకోవటం, బిజినెస్ డల్ అయిన బిజినెస్ ను కూడా డెవలప్ చేసుకోవటం. ఎవరికైనా కూడా కొంతమంది మ్యాక్సిమం వచ్చి చాలా బిజినెస్లు మంచి సెంటర్ ప్లేస్ లో ఉంటాయి, దాంట్లో వశీకరణ ఉండదు. లక్ష్మీకరణ అంటారు, ఉండకపోతే ఎంత సెంటర్ ప్లేస్ లో పెట్టుకున్నా కూడా దానికి బిజినెస్ కాదు వాళ్ళకి.
చాలా లాస్గా ఉంటుంది. దానికి వశీకరణ అనేది యంత్రం ఉంటుంది, వశీకరణ యంత్రం. వశీకరణ అనేది యంత్రం ఒకటి చేసి 2 యంత్రాలు, ఒకటి ముందు ఒకటి పెడతారు, మన వెనక కూర్చునేదానికి వెనక పెడతారు. ఓకే, బిజినెస్ పరంలో అయితే అది పెడితే అది చూసిన వాళ్ళు మంచిగా వాళ్ళకి బిజినెస్ అన్ని రకాలుగా అనుకూలంగా అవుతుంది. ఓకే, ఆ బిజినెస్ అనుకూలంగా అయితే వాళ్ళు డెవలప్ అవుతారు. అది కొంతమంది వశీకరణ మనిషి చెప్పిందంటే సభ వశీకరణ ఉంటుంది. వశీకరణలో ఒకటి ఉండదు, బిజినెస్ వశీకరణ ఉంటుంది, సభ వశీకరణ ఉంటుంది, మనిషి ఆకర్షణ వశీకరణ ఒకటి ఉంటుంది. ఓకే ఓకే, 3 రకాలు ఉంటాయి. ఈ సభ వశీకరణ అనేది మనం ప్రతి ఒక్క మీటింగ్ మాట్లాడినా ఎక్కడ పోయినా కూడా మనం చెప్పే మాటలు కరెక్ట్, వెరీ గుడ్ అనేది మనం ఏది చెప్పినా కరెక్ట్ అనేది ఒక మాట అందరూ మెచ్చుకుంటారు. అంటే మనం తప్పు చెబితే ఎవరు మెచ్చుకోరు. అదే అడగబోతున్నా, మీరు ముందే చెప్తున్నారు. తప్పు చెబితే ఎవరు మెచ్చుకోరు. మన నోటుకుంటే ఆ తప్పు మాట రానిది ఆ వశీకరణ అనేది. ఓకే, మన నోటుకుంటా ఆ తప్పు మాట రానివ్వదు, మంచి మాటే రానిస్తుంది ఆ వశీకరణ ఉంటే. ఓకే, మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు వచ్చి వేదానంద పిల్లప్ప స్వాములు వారు. ఓకే, అది ఇప్పుడు లేడు ఆయన. మీరు అంటే ఇక్కడ ఏమైతుంటే కొంతమంది గురువుల పేర్లు చెప్పట్లా, అరే చెప్తే ఇది అబద్ధం లాగానే చూపిస్తున్నాడు. అంటే నేను ఎందుకు గురువులను అడుగుతున్నట్టు టక్మని చెప్పేసి అనుకో 100% జెన్యూన్ ఉంటుంది. లేదు కొంచెం తడపడుతూ అన్నారు అనుకో ఆడనే దొరికిపోతుంది. దగ్గర గురువు గారు వేదానంద పిల్లప్ప స్వాములు వారు ఆయన. ఆయన వచ్చి అఘోరి గురువులో ఉన్నాడు ఆయన. ఓకే, మీరు శిక్షణ తీసుకోవడం జరిగిందా? అఘోరి శిక్షణ జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఎట్లా నమ్మాలి మీరు తీసుకున్నారని? ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా? మీకు సర్టిఫికేట్ ఉండదుగా, దానికి అంత సర్టిఫికేట్ ఉండదు. ఫోటోస్ ఫోటోస్ మీ అప్పట్లో ఫోటో లేదు, మాకు 60 ఏళ్ళ వయసు. ఇప్పుడు అప్పట్లో ఫోటోస్ అంతా ఉండదు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎత్తపోయి పూజ కాడ ఇచ్చిపెట్టాడు మా నాన్న. నా వయసు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ పూజ దగ్గర వదిలిపెట్టు. అక్కడే 5 సంవత్సరాలు 10 వయసు వరకు అక్కడే ఉన్నాను. ఓకే, ఆ ప్లేస్ అనేది ఎక్కడంటే ఆ గురువు గారు గోదావరి ఒడ్డమ్మటి ఒక ఊరు, అదే విలేజ్ పేరు అనేది ఇప్పుడు అంతా ఎప్పుడో చూసింది కదా మనకు, విలేజ్ పేరు అయ్యింది గుర్తుండదు. నాకు తెలిసి 60 సంవత్సరాల కింద, 60 సంవత్సరాల కింద అంటే 50 సంవత్సరాల కింద. 50 సంవత్సరాల కింద. నా వయసు 5 సంవత్సరాలు విడిచిపెట్టాడు. చిన్న వయసు నుంచి అక్కడే మనకు మా బంధువులు ఉన్నారు కొంతమంది, వాళ్ళే నన్ను చూసుకున్నారు. అక్కడే శిక్షణ నేర్పేది, యోగా నేర్పేది, కొన్ని యోగాలు, కొన్ని ఆసనాలు అవన్నీ కొన్ని నేర్పి, పూజ విధానాలు నేర్పి అవన్నీ చేశాను. ఓకే, వశీకరణ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒకరిని వశీకరణ చేయాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? వశీకరణ చేయాలంటే ఒక దారిని పోయే దానైనా మన పక్క తిప్పుకునేదంతా అది ఫేక్ వశీకరణ. దారిని పోయే వాళ్ళంతా నా పక్క రావాలి. మరి ఎవరిని పిల్లని పడేయాలి అనుకుంటున్నాం, అట్ట పడరు. మరి ఎవరిని పడేయాలి? మరి పిల్లని పడేయాలంటే పడరు. దానికి వశీకరణ చెప్పాను కదా, సభ వశీకరణ ఉంటది, బిజినెస్ లో వశీకరణ ఉంటది, తెలిసిందా? ఒక మనిషి కళ అనేది ఉంటుంది, ఒక వశీకరణ. ఆ వశీకరణ ఉండేవాళ్ళు వాళ్ళే వచ్చి మాట్లాడతారు మీతో, అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒక బిజినెస్ పెట్టినా, నా బిజినెస్ స్టార్టింగ్ లో అల్చల్ మొత్తం గుంపులు వచ్చి, తర్వాత అరే బాగా నడుస్తుంది అని నరడిస్ట్ అంటారా, మరి అది నోటితోని అన్నందుక అంటారా, కొన్ని రోజుల తర్వాత మొత్తం డౌన్ అయిపోయింది. ఎట్లా? అంటే నరదృష్టి ప్రజల కోసం అంటారు. ప్రజల కోసం అంటే పక్కోడు పైనోడు అబ్బాయి ఏం బిజినెస్ పెట్టారా, ఇటు బాగా వస్తుంది అంటే అదే నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంటారు. మరి ఎట్లా బద్దలు కావద్దంటే ఏం చేయాలి? అదే దానికి అంతరాలు ఉంటాయి కొన్ని. నరకోస అంతరం ఉంటుంది, ఒక పూజ అంతరం. ఆ నరకోస అంతరం ఒకటి పెట్టుకోవాలా. దానికి ఎవరికైనా మనం చూడండి, ఉప్పు, మన కల్లుప్పు ఉంటుంది కదా, అది ఎక్కువ శాతం వచ్చి కల్లుప్పు అనేది పూజలో పెట్టాలి. ఓకే, కల్లుప్పు పూజ కాడ పెడితే తెలిసిందా, అది నరకోసని మ్యాక్సిమం లాగేస్తాం, నరదృష్టిని. దానికి మించి ఇంకా పెద్ద ఉంటే దానికి అంతరాలు అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఓకే గురుగారు, నేను ఒక మాట చెప్తున్నా, ఇంటర్వ్యూ మొత్తం కాకముందే, మీరు మాట్లాడేది నిజంగానే వాస్తవాలు అయితే. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొంతమంది జనాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అంటే ఇంట్లో పిల్లల విషయం కావచ్చు, పిల్లలు చెప్తినకపోయిన విషయంలో కావచ్చు, అబ్బాయిలు బండ్ల మీద తిరగడం, చిచ్చోరేషాలు, గంజాయి తాగడాలు ఇవి కావచ్చు, లేదంటే అప్పుల బాధ కావచ్చు, లేదంటే ఇల్లు కడుతుంటే కొన్ని ఆటంకాలు రావచ్చు, జాగా అమ్ముదామన్నా లేదంటే కొందామన్న ఆటంకాలు కావచ్చు, లేదంటే పెళ్లి చేద్దామన్నా కావచ్చు. చాలా మందికి చాలా ఉన్నాయి. కాబట్టి మీ వల్ల మంచి జరుగుతుందంటే మాత్రం మీ నంబర్ నేను టెలికాస్ట్ చేస్తాను, డిస్ప్లే చేస్తాను నేను. మీరు మాట్లాడే దాంట్లో జెన్యూనిటీ లేదంటే మాత్రం 100% డైరెక్ట్ తమ్లైన్ మీదనే మీరు ఫేక్ అని ఇస్తాం. మేము మాట్లాడేది కరెక్ట్. ఎనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు, ఏ ప్రాబ్లం సరే మమ్మల్ని సంప్రదిస్తే కరెక్ట్ దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, కల్లుప్పు అన్నారు కదా మీరు, ఈ కల్లుప్పు ఎక్కడ దొరుకుతుంది గురుగారు? కల్లుప్పు ప్రతి షాప్ లో ఉంటది. అంటే దొడ్డుప్పు? దొడ్డుప్పు. ఓకే, దొడ్డుప్పు అని మనం అంటాం తెలంగాణలో, అసలు యాక్చువల్ వచ్చి కల్లుప్పే అంటారు.
కల్లుప్పు అంటారు. అంటే దాన్ని పోసి ఇక్కడ దాన్ని ఒక గిన్నెలో ఇట్లాంటి గిన్నెలో పోసి కింద పోస్తే ఏమైతుంది? కింద పోయింది పవర్ ఉండదుగా. అవునా? కింద పోస్తే పవర్ ఉండదు. ఇక్కడ మట్టి గిన్నె ఉంటుంది, మట్టి గిన్నె దాంట్లో పోసి పెడతారు. కొంతమంది కిచెన్ లో ఆ కల్లుప్పుని ఉప్పు దీపం పెడతారు. కింద ఒక కొంతమంది గల్ వల్ల ఉప్పు పోసి నిమ్మకాయ ఇట్లా వేస్తారు కదా, అది కూడా మంచిది. అది కూడా మంచిదే కదా.